వెల్కమ్ టు సీఎం టైమ్స్. ఈ నెల 17న ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జరగబోవు రైతు పోరు దీక్షకు సంతనూతలపాడు నియోజకవర్గంలోని రైతులందరూ హాజరు కావాలని వైసీపీ చీమకుర్తిలోని మండల పార్టీ అధ్యక్షులు పమ్మిడి వెంకటేశ్వర్లు కోరారు. చీమకుర్తిలోని ఎంపీపీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు బాపట్ల జిల్లా అధ్యక్షులు సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగు నాగార్జున పిలుపు మేరకు ఈ నెల 17న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జరగబోవు రైతు పోరు దీక్షకు నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్ పీటీసీ వేమ శ్రీనివాసరావు, కిష్టాపాటి శేఖర్ రెడ్డి, తెల్లమేకల గాంధీ, మగిశెట్టి వెంకటేశ్వర్లు, పాటిబండ్ల గంగయ్య, పాలడుగు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రేపు 17వ తేదీ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సంతనూతలపాడు ఇన్ఛార్జి మాజీ మంత్రి వర్యులు నాగార్జున గారి సహాయ సహకారాలతో మన ఉగాది రైతు దీక్ష ఉగాది రైతులు గిట్టుబాటు ధరలు నిర్మించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనవి కాబట్టి దానికి నిరసనగా 3 నెలల నుంచి ఉగాది రైతులు దాదాపు 20% కూడా అమ్ముకోలేదు, సరైన గిట్టుబాటు ధర లేదు. దాని మీద మనం అన్ని రకాలుగా కూడా వేరే కేంద్రాన్ని సందర్శించడం మన జిల్లాను ఏర్పాటు చేసేదైనా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల రేపు 16వ తేదీ కమిటీలో పెట్టారు, 17వ తేదీ ఒంగోలులో పెట్టారు. ఈ కార్యక్రమానికి మన పార్టీ నాయకులతో పాటు ఉగాది రైతులు కూడా ప్రతి గ్రామం నుంచి తరలించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలి. ప్రభుత్వానికి సరుకులు లభించే విధంగా రైతులు మరి గతంలో వామపక్షాలు అఖిలపక్ష కమిటీ వెళ్ళినప్పుడు కూడా ఒంగోలులో కానీ అక్కడ గుంటూరులో కానీ కూడా అన్ని కూడా మన వాళ్ళే ఎక్కువ మంది దాదాపు 80%, 90% మన రైతులు వెళ్ళేందుకు పార్టీ నాయకులు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసి ప్రభుత్వం సరుకులు జరిగే విధంగా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మనం శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి మనందరం కూడా ఎక్కువ మంది రైతులు మన మండలం నుంచి పొగాకు రైతులు ఎక్కువ తరలి రావాలి. దాంతోపాటు పార్టీ నాయకులు కూడా పట్టణం నుంచి కానీ రోడ్ల నుంచి కానీ ఎక్కువ మంది తరలి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలని మండల మరియు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం. మండల మరియు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, నాయకులు, కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి మన సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ గారి యొక్క పిలుపు మేరకు రైతుల యొక్క శ్రేయస్సు కోసం, రైతులు కష్టపడి పండించినటువంటి పొగాకు పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మరి 16వ తేదీ పశ్చిమ ప్రాంతమైనటువంటి కనిగిరిలో, 17వ తేదీ జిల్లా ఒంగోలు జిల్లా కేంద్రంలో మరి జరిగేటువంటి ఈ రైతు ధర్నా కార్యక్రమానికి చీమకుర్తి మండలం నుండి అత్యధికంగా రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే కాకుండా రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతు కూలీలకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదనేది అది ఎంత నిజమో మనకి గతంలో మనం 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండగా మనం రైతుల కోసం, రైతుల కూలీల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేటికి మరువనటువంటి సందర్భం. గత 2 సంవత్సరాలుగా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో రైతులు, రైతు కూలీలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు చవిచూస్తున్నటువంటి నష్టాలు, వీటన్నింటినీ కూడా మరి ఇంకా కూడా మనం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి తెలియపరిచేందుకు దోహదపడేటువంటి కార్యక్రమం ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, రైతులకి, రైతు సానుభూతి పరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. పార్టీ పెద్దలు ఆదేశానుసారం రేపు ముఖ్యంగా సరే కనిగిరి మనం వెళ్ళిన ఎవరైనా మన మండలం నుంచి తప్పనిసరిగా ఒంగోలు 17వ తారీఖు కార్యక్రమాన్ని ప్రతి గ్రామం నుంచి రైతులు, రైతు సోదరులు, రైతు సానుభూతి పరులు, పార్టీ నాయకులు ఇరువుగా పాల్గొని
ఒంగోలు చీమకుర్తి మండలం ప్రత్యేకత చాటి చెబుదామని తెలియజేస్తూ సెలవు. పోరాటం పోరాటం